పైన నెల నూతన సంవత్సరం జనవరి మాసంలో 26వ తారీఖు మన మందిరంలో ఇక్కడ ఉపవాస ప్రార్థన ఘనంగా జరిగింది. నేను ఎన్నో సంఘాలకు వెళ్ళినా, రోమన్ క్యాథలిక్ వెళ్ళినాను, భక్తి సవాసంలో 15 ఏళ్ళు పరిచయం చేసినాను. అయినా కూడా నేను ఈరోజు ఆకలి దప్పులతో కృంగిపోతానేమో, నేను సాతాను చేత ఓడిపోతానేమో, నాకు మోటే గ్యాస్ట్రిక్ పేషెంట్. నేను 10 లేస్తున్నట్లే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక టీ అయిన తర్వాత మళ్ళీ 3 ఇడ్లీలు కావాలి. అలాగైనప్పుడు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంతో కల్పించినాడు. ఒత్తు నీళ్లు టీనే. నాకు వచ్చిన ఆ ప్రాబ్లం వల్ల నేను నిలబడతానో లేదో, బ్రదరు ఉపవాస ప్రార్థన సంపూర్ణ ఉపవాస ప్రార్థన అన్నప్పుడు నేను భయపడిపోయాను. ఏందబ్బా, నేను 15 ఏళ్ళు భక్తి సంవత్సరంలో వేస్తే 10 గంటల నుంచి 1 గంటకు ఉపవాస ప్రార్థన అయిపోయాని వాళ్ళకి 4 సార్లు టీ తాగి బిస్కెట్ తిని దొంగ బిస్కెట్ తిని వచ్చేవాళ్ళు ఉపవాస ప్రార్థన. అలా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే నేను ఈ ఉపవాస ప్రార్థనలో సాతాను ముద్రను గెలవగలనా? ఉపవాస ప్రార్థన అనగా సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైనది. సంఘము ప్లస్ నీ కుటుంబము, నీ కుటుంబంలో వారికి ఇది ఒక కాపదనం. ఎజ్రా భక్తుడును, నెహెమ్యా భక్తుడు వీళ్ళంతా ఒక జాము నిలబడితే తన తప్పును ఒప్పుకునేవారండి. తప్పును ఒప్పుకొని, నేను కూడా మట్టి మానవునే, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మా కుటుంబంలో నా భార్యతో గత 2012-13 మాసంలో ఆమె అపవాది శోధన వల్ల బలహీనమైపోయి పరిశుద్ధాత్మ ప్రార్థన లేక ఆ భక్తి సవాసం వెళ్ళి వ్యక్తిగత ప్రార్థనలే కానీ, వ్యక్తిగత ఆరాధనే కానీ, ఇట్లా కలిసి చేసే ప్రార్థన లేదు, కలిసి ఉత్సవంగా ఆరాధన చేసే ఆరాధన లేవు అక్కడ. ఆమె అలాగా దురాత్మ చేత కుంగిపడినప్పుడు ఏమో లేదు, బ్రదర్ ఈరోజు వచ్చినాడు, బ్రదర్ పిలుచుకొచ్చినాము, బ్రదర్ ఒక సంఘాన్ని పిలుచుకొచ్చినాను, నా భార్యని ఉపాసకరం చూద్దామన్నా. అడుగు భాగంలో ఉన్న నీళ్లు బిందె ఎట్లా నీళ్లు పట్టి ఉండి అడుగు భాగంలో అడుగున బావిలో నిలబడిపోయిన దురాత్మ బయట చేరినట్టుగా ఆ ప్రార్థన సమయంలో నా భార్యలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది.